ప్రజలకు ఏ కష్టం వచ్చినా, రైతులకు ఏ నష్టం వచ్చినా వారిని ఆదుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం నాడు కొల్చార మండలం సునీతారెడ్డి సుడికాలి పర్యటన చేశారు. తుర్కపూర్, అలాగే పైతర, రంగంపేట గ్రామాల్లో పర్యటించి గత 5 రోజుల క్రితం ఈదురుగాలులు, వాన బీభత్సానికి నివాస గృహాలపై కప్పులు ధ్వంసం అయిన కుటుంబాలను సునీతారెడ్డి పరామర్శించి నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇప్పుడు ఎంఆర్ఐకి నేను చెప్పినాను, వాళ్ళు వచ్చి మీకు కొంత ఆర్థిక సహాయం చేస్తారు తల్లి. తర్వాత ఇల్లు వచ్చినప్పుడు ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు కట్టుకోండి. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తాను అనుకున్నాను ఇంటికి. దాంట్లో మీ పేర్లు ఫస్ట్ క్లాస్ పంపిస్తాము, ఇల్లు శాంక్షన్ చేస్తాం. ఇప్పుడు కొంత ఈ రిపేర్స్కి దానికి దీనికి మన ఆర్ఐ గారు వస్తారు, పైసలు ఇస్తారు. మండలానికి వెళ్ళి ఎంఆర్ఓ ఇట్లా వస్తాడు సుధాకర్ యూత్ పిల్లలు కూడా అందరు కనుక్కొని కొంచెం సాయం చేసాము. మేము అందరం మంచిగా కొంచెం హెల్ప్ చేసాము. యూత్ ఉంది అందరికి చేసే సాయం. వాహనాలు కూడా చాలా ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. వారందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించి మరి రానున్నటువంటి కాలంలో వచ్చేటువంటి ఇళ్లలో వారికి ఇల్లు కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క రైతు కూడా చిన్న కష్టం రాకుండా మరి కడుపులో పెట్టుకొని కాపాడింది కేసీఆర్ గారు. రైతు మద్దతు ధర నుంచి, రైతు పెట్టుబడి సహాయం నుంచి ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా మనకు కొనుగోలు కేంద్రాలు, 24 గంటల ఉచిత కరెంటు, మరి అదేవిధంగా ఏదైనా అతివృష్టి అనావృష్టి వచ్చినా కూడా రైతులకు నష్టం కాకుండా మరి వాటిని కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు. అయితే ఈ 5-6 నెలల కాలంలో రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము మాట్లాడుతూ ఉంటే అదేదో మేము తప్పు మాట్లాడుతున్నామని అనిపిస్తుంది. కానీ గ్రామాలకు వెళ్ళి చూడండి, ఈ రోజు మేము 5-6 గ్రామాలు తిరిగినాం. మరి అదేవిధంగా కోనాపూర్కి వెళ్తే రైతులు ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది. వడ్లు అన్నీ నానిపై మొలకలు ఎత్తి ముక్కిపోయి ఉన్నటువంటి వడ్లు అక్కడనే ఉన్నాయి. లారీలు వస్తలేవు, కాంటా పెడతలేరు. ఒకవేళ కాంటా పెట్టిన మహబూబ్ నగర్ పంపిస్తే మరి ఒక్కొక్క లారీకి దాదాపు 28 క్వింటాల్ 12 క్వింటాల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ట్రక్షీట్తో సహా రుజువు చేసి చూపించడం జరుగుతోంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులపైన అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఆ రోజు ముక్కిపైన లేదంటే మన మొలకలెత్తినటువంటి ధాన్యమైన పొల్లుపోయినటువంటి వాటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈరోజు ఈ జాప్యం ఎందుకు జరుగుతుందో, మరి గ్రామాల్లో మరి సూపర్విజన్ కరెక్ట్ ఎందుకు లేదు. అందుకే ఈరోజు నేను పోతే రైతులు చెప్తా ఉన్నారు. ఆ రోజు ఏంటంటే అగ్రికల్చర్